ఇక విద్యాశాఖ కమిషనర్ అయితే ఈ 10th పరీక్ష ఫలితాలు రిలీజ్ చేశారు. లైవ్ లో చూద్దాం. ఓకే ఇప్పుడు పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ను కూడా రిలీజ్ చేయవలసిందిగా గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. పాస్వర్డ్ పెన్ PEN@2024 అన్ని క్యాపిటల్ లెటర్స్. So this is the password. So now 2-3 points also I want to mention to you. మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు. కొన్ని రోజు క్రితం పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ గురించి గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్లో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దేశంలో ఉన్న అందరి పిల్లలకి సంబంధించిన ఒక యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్, మనకు ఏదైతే మన పబ్లిక్ కోసం సిటిజన్ కోసం ఒక ఆధార్ నంబర్ ఏదైతే యునీక్ ఐడెంటిఫైయర్గా ఉన్నాయో సేమ్ పద్ధతిలోనే స్టూడెంట్స్కి సంబంధించి ఒక పర్మనెంట్ ఐడెంటిటీ నంబర్ ఉండాలి. ఈ నంబర్ ఉండే దేశంలో ఎక్కడ కూడా ఏ స్కూల్ నుంచి అయినా, స్కూల్ కానీ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ 1వ తరగతిలో ఒక చైల్డ్ ఎన్రోల్ అయిన రోజు నుంచి అది ఆ చైల్డ్ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు, గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ PhD కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క నంబర్ ద్వారా ఆ చైల్డ్కి సంబంధించిన అన్ని వివరాలు, ఆ చైల్డ్కి సంబంధించిన అన్ని స్టడీ సర్టిఫికేట్స్ కానీ అన్ని అకాడమిక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆ డేటాబేస్లో పొందుపరచడం జరుగుతుంది. సిమిలర్లీ ఫ్యూచర్లో నాట్ ఓన్లీ ఫర్ ది అకాడమిక్ పర్పస్, ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత ఉద్యోగాల కోసం కానీ, ఇంటర్వ్యూల కోసం కానీ, లేకపోతే అలాంటి ఏమైనా పర్పస్ కోసం వెళ్ళినా కూడా ఈ యొక్క పెన్ నంబర్ ద్వారానే ఆ చైల్డ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇండివిజువల్గా ఒక చైల్డ్కి సంబంధించిన మార్క్ లిస్ట్ కానీ, 10th సర్టిఫికెట్ కానీ, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, ఇలాంటి వివరాలు విడివిడిగా డిఫరెంట్ ఆఫీసర్స్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పర్మనెంట్ డేటాబేస్ ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈస్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు యాక్చువల్లీ అడాప్ట్ ది పెన్ నంబర్ ఫ్రమ్ దిస్ అకాడమిక్ ఇయర్. సో ఈ అకాడమిక్ ఇయర్లో కొత్తగా అడ్మిషన్ వచ్చిన పిల్లలకు కూడా మనం